టీ10కు స్వాగతం. మనతో హైకోర్టు అడ్వకేట్ కొండూరి వీరయ్య గారు ఉన్నారు. వారితో ఇటీవల పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులందరినీ బయటికి గెంటేసి ఆమోదించబడ్డ 3 క్రిమినల్ చట్టాలపై చర్చిద్దాం. నమస్కారం వీరయ్య గారు. ఇటీవల 4 రోజుల క్రితం ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీస్ కోడ్, అట్లనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఆ స్థానంలో 3 కొత్త చట్టాలు, ఆ 3 చట్టాలు రూపొందించే క్రమంలో లా కమిషన్ యొక్క పాత్ర ఇప్పటి వరకు బయట అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే లా కమిషన్కి ఎటువంటి పాత్ర లేదు, దానికి ఏం బాధ్యత అప్పగింది. సాధారణంగా లా కమిషన్ అనేది భారతదేశంలో న్యాయ వ్యవస్థలోనూ అవసరమైనటువంటి న్యాయ వ్యవస్థలో రావాల్సిన మార్పులు, సందర్భానికి అనుగుణంగా అవసరాన్ని బట్టి మారుతున్న దేశీయ అవసరాలని దృష్టిలో పెట్టుకొని రూపొందించాల్సిన చట్టాలని రికమెండ్ చేసేది న్యాయ సంఘం, లా కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఇంత పెద్ద కసరత్తు మొత్తం కేవలం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకే కాదు, ఇంట్రాస్టేట్ రిలేషన్స్ అన్నింటినీ కూడా ప్రభావితం చేసే కీలకమైనటువంటి చట్టాలు ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. వీటిని మార్చే క్రమంలో న్యాయ సంఘానికి, కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి న్యాయ సంఘానికే స్థానం లేదు అంటే ఇవి హోమ్ మినిస్టర్ ప్రవేశపెట్టవచ్చు, సభలో పార్లమెంట్ ఆమోదించవచ్చు. కానీ తయారైంది ఎక్కడ అన్న ప్రశ్న తలెత్తుతుంది. అంటే వాళ్ళు ఎక్కడ తయారైందంటారు? ఇది ఒక ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పి వేశారు. ఢిల్లీ నేషనల్ లా స్కూల్ వైస్ ఛాన్సలర్ దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఎవరికి తెలియదు. ఎంతమంది, ఏ జీవో, ఏ మెమో, ఏ ఆర్డర్ ప్రకారం ఆ కమిషన్ అపాయింట్ అయిందో సమాచారం బయటికి లేదు. ఆ ఎక్స్పర్ట్స్ కమిషన్, ఈ 3 చట్టాలని మార్చడానికి కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ కమిషన్, క్రిమినల్ లా ఎక్స్పర్ట్స్ కమిషన్ నియామకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇవ్వండి అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు పెట్టుకుంటే ఇది ఇచ్చే సమాచారం కాదు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. గుప్త సమాచారం. మరి అది దేశ భద్రతకు ప్రమాదం అని చెప్పి అనుకుందో, మరి ఏమనుకుందో మనకైతే తెలియదు. కానీ రూల్ అయితే అనుకుంటా సమాచారం ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పారు. అంటే నువ్వు 140 కోట్ల మంది జనాభా యొక్క రోజువారీ జీవితాన్ని, మనం బండి తీసుకుని రోడ్డు మీదకి వెళ్తే ట్రాఫిక్ పోలీస్తో మొదలవుద్ది మన జీవితం. అక్కడి నుంచి అనేక దొంతర్లలో రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే చట్టాలను నువ్వు రూపొందించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్పర్ట్ కమిటీగా నియామకం పొందినప్పుడు నీ అర్హతలు ఏమిటి, నీకు ఉన్నటువంటి స్కోప్ ఆఫ్ వర్క్ ఏమిటి, నిన్ను ఏం అడిగారు, నువ్వేం చేయబోతున్నావు, చేయటానికి నీకు ఎంత సమయం ఇచ్చారు, ఎప్పటి వరకు ఏం జరిగింది, ఎంతమందిని సంప్రదించారు, ఈ సమాచారం నేను దేశంతో పంచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ చెప్తే దట్ ఈస్ ద ఫస్ట్ వైలేషన్. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉల్లంఘనలు, తప్పులు, వీటన్నింటినీ సరిదిద్దడం కోసం మేము ఈ పని చేస్తున్నాము అని చెప్తున్నటువంటి క్రమం మొత్తం కూడా చట్టాన్ని ఉల్లంఘించి జరుగుతుంది. దాంతో వైలేషన్ ఆఫ్ బేసిక్ కోడ్తోనే స్టార్ట్ అయింది. అంటే అసలు ఇప్పుడు ఏదైనా కొత్త చట్టాలు చేయాలంటే కొంత ప్రొసీజర్ ఉంటుంది, కొంత ఎక్సర్సైజ్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. అది ఏమని ఇక్కడ అసలు వాటిని పాటించారంటారు? పాటించలేదు అనేది అందరికీ దేశం మొత్తానికి తెలుస్తున్నటువంటి విషయం. గతంలో ఒక చట్టం చేయాలి అంటే కన్సర్న్ డిపార్ట్మెంటు లేదంటే కన్సర్న్ మినిస్ట్రీ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేసేవాళ్ళు, దాన్ని క్యాబినెట్ సబ్ కమిటీకి సర్క్యులేట్ చేసేవాళ్ళు, క్యాబినెట్ దాన్ని డిస్కస్ చేసేది, సవరణలు ఏమైనా ఉంటే ఆ సవరణలు కూడా మళ్ళీ తిరిగి పేరెంట్ మినిస్ట్రీకి రెఫర్ చేసేవాళ్ళు. ఆ సవరణలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అప్డేట్ చేసిన బిల్లును పార్లమెంటుకు తీసుకొచ్చేవాళ్ళు. ఇది గతంలో ఉన్నటువంటి క్రమం. కానీ గత 10-15 సంవత్సరాల కాలంలో ఈ ప్రాసెస్లో కొద్దిపాటి మార్పులు వచ్చాయి. ప్రభుత్వం ఏదైనా ఒక కీలకమైనటువంటి డెసిషన్ చేయాలి, ఒక చట్టాన్ని రూపొందించాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆ చట్టం యొక్క ప్రయోజనం ఏమిటి, ఆ చట్టం వల్ల నష్టపోయే వాళ్ళు ఎవరు, లబ్ధి పొందేవాళ్ళు ఎవరు, ఎవరిని ఏమి ఆశించి, ఏ లక్ష్యాన్ని ఆశించి ఆ చట్టాన్ని తీసుకొస్తున్నారు, ఆ చట్టాన్ని అమలు చేయడం ద్వారా దేశం పైన, దేశ ఖజానా పైన వస్తున్నటువంటి భారం ఎంత, ఇవన్నీ కూడా ఒక అవుట్లైన్స్ రూపంలో ప్రజల ముందు పెట్టాలి. అది యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ క్రమం మొదలైంది. దాదాపు 10 ఏళ్ల పాటు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, 2004 నుంచి 2014 వరకు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 2014 ఫిబ్రవరి 5వ తేదీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా ఒక కొత్త చట్టాన్ని రూపొందించేటప్పుడు, కొత్త విధానాన్ని రూపొందించేటప్పుడు 12 అంశాలు పెట్టింది, దృష్టిలో పెట్టుకొని చేయాలి. అందులో
కీలకమైనటువంటిది ఏమిటంటే ముసాయిదా దశ, చట్టం దశ. బిల్లు కూడా ముసాయిదా. అవును. అంతకుముందు ఏమిటి, బిల్లు చట్టం. కానీ ఇప్పుడు బిల్లును కూడా ముసాయిదా బిల్లు, డ్రాఫ్ట్ బిల్లు పబ్లిక్ కన్సల్టేషన్ కోసం రిలీజ్ చేసి స్టేక్ హోల్డర్స్, ఆ ఉదాహరణకి ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్కు సంబంధించినటువంటి కసరత్తు ఇప్పుడు జరిగింది, అయిపోయింది. ఇండియన్ పీనల్ కోడ్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు? కక్షిదారులు కూడా అవుతారు, లాయర్లు అవుతారు, లీగల్ కమ్యూనిటీ, పీపుల్, పబ్లిక్, అదే కక్షిదారులు, జ్యుడిషియరీ, ఫ్రమ్ కింద నుంచి జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ దగ్గర, న్యాయస్థానాల దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ దశల్లో హ్యాండిల్ చేస్తారు కేసులని. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ రక్షణ వ్యవస్థ, హ్యూమన్ రైట్స్, అట్లాగే స్పెసిఫిక్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి, ఇంటర్లింకేజ్ ఉన్నటువంటి అంశాలు, సైబర్ క్రైమ్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఈ కొత్తగా వస్తున్నటువంటి సోషల్ మీడియా మేనేజ్మెంటు, వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్సే. వీళ్ళల్లో ఆ సోకాల్డ్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే అపాయింట్ అయిందో ఢిల్లీ వైస్ ఛాన్సలర్, నల్సర్ వైస్ ఛాన్సలర్ గారి నాయకత్వంలో, వీళ్ళలో ఎంతమందిని సంప్రదించారు, ఎంతమంది క్వశ్చనీర్ ఇచ్చారు, అసలు క్వశ్చనీర్ ఇచ్చారా ఇవ్వలేదా, ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. పబ్లిక్ కన్సల్టేషన్ జీరో. కానీ ఇదే ప్రభుత్వం కొన్ని చట్టాలని మార్చాల్సి వచ్చినప్పుడు, కొన్ని అధికారాలను మార్చాల్సి వచ్చినప్పుడు లా కమిషన్ ద్వారానో, మినిస్ట్రీ ఆఫ్ కన్సర్న్ మినిస్ట్రీ ద్వారానో పబ్లిక్ కన్సల్టేషన్కి ఇచ్చేస్తుంది. అది ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ అక్కర్లేదు అని చెప్పి లా కమిషన్ చెప్పింది గతంలోనే. వాజ్పేయి, మన బీజేపీ ఇప్పుడున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం హయాంలోనే 2018లోనే ఏమో అనుకుంటాను, యూనిఫామ్ సివిల్ కోడ్ ఫోర్స్ఫుల్గా అమలు చేయాల్సినటువంటి దశకు రాలేదు అని చెప్పి లా కమిషన్ చెప్పింది. అయినా సరే మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు, పేపర్లలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక యూనిఫామ్ సివిల్ కోడ్, ఒక క్లాజు, రాజ్యాంగంలో ఒక క్లాజు గురించి మీరు అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు, ఒక 400-500 సెక్షన్స్ని, మొత్తం దేశ జీవితాన్ని, జనజీవితాన్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని, పరిపాలనా వ్యవస్థల్ని, పోలీసు యంత్రాంగాన్ని, యావత్ దేశాన్ని చెప్పాలంటే అన్ని దేశాన్ని, వ్యవస్థల్ని సమూలంగా ప్రభావితం చేస్తున్నటువంటి ఈ చట్టాలను రూపొందించేటప్పుడు ఒక కన్సల్టేషన్ ప్రాసెస్, ఒక పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, మేము ఈ పద్ధతుల్లో చట్టాన్ని రూపొందించబోతున్నాము, దీంట్లో మీకేమైనా అభ్యంతరాలు, అభిప్రాయాలు, తేడాలు ఉంటే మీ తేడాలు మీరు చెప్పండి అని చెప్పి కాల్ ఫర్ చేయటం, ఓ రిటైర్డ్ జ్యుడిషియరీ వాళ్ళతోటి కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఎక్స్పర్ట్ తీసుకోవటం. అసలు లా కమిషన్కి రిపోర్ట్ పంపించారా, పంపించలేదా అని సమాచారం లేదు, ఏం తెలియట్లేదు కదా, పరిస్థితి తెలియట్లే. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ బేసిక్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఆఫ్ లా మేకింగ్ ఈజ్ నాట్ సీన్ హియర్. టోటల్లీ వైలేటెడ్. మీరు చెప్పండి, కంప్లీట్గా వైలేట్ చేశారు. తర్వాత సార్ ఇప్పుడు ఈ కొత్త చట్టాలు పేరు లేదు, అసలు నోరు కూడా తిరగట్లేదు. మామూలు సామాన్యుడికి నోరు తిరగదు, ఏదో పండితులు తప్పించి. గతంలో కూడా అంతే కదా, చదువుకున్నవాడు పండితుడు. ఏం చదువుకుంటాడు? సంస్కృతం చదువుకుంటాడు. సో మిగతా వాళ్ళు జనానికి ఆ భాషతో పనిలే. ఇప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళు కూడా చదివి దీన్ని మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. నాకు ఇంత చాలాసార్లు గుర్తు రావట్లేదు నాకు అలా ఉంది. ఇప్పుడు ఒక తేడా చెప్దాము. అంటే ప్రభుత్వం ఏమంటుంది, సమానార్థాలతోటి మేము చట్టాన్ని రూపొందించాము. అంటే మీ పేరు మూర్తి గారు అయితే మూర్తి గారు తెలుగులో రాసినా మూర్తి గారే ఉండాలి, ఇంగ్లీష్లో రాసినా మూర్తి గారే ఉండాలి, హిందీలో రాసినా మూర్తి గారనే ఉండాలి, అక్షరాల మార్పు ఉండొచ్చు. కానీ ఇక్కడ భారతీయ నాగరిక సురక్ష అధినియం సంహిత ఏదో అన్నారు, భారతీయ న్యాయ సంహితనేమో ఇండియన్ పీనల్ కోడ్కి అన్నారు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అవును, ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అనే పదం ఈ నాగరిక సురక్ష అన్న దాంట్లో ఎక్కడ కనిపిస్తుంది? నాకైతే కనపడలేదు. ప్రజలకు రక్షణ కల్పించేదని అర్థం వస్తుంది మనకి. నాగరిక సురక్ష ఇప్పుడు నాకు నేను చదువుకుని కొద్దిపాటి దాంట్లో కాలేజీలో చదువుకునేటప్పుడు హిందీలో ఫస్ట్ ప్రైజ్ నాకు. విద్వాన్ హిందీ. నేను ప్రవేశ పరీక్షలు అవన్నీ రాశాను. కానీ నాగరిక సురక్ష అన్నదానికి ప్రొసీజర్ సమానార్థం అని చెప్పినటువంటి పండితుడు ఎవరో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు దీన్ని ఒక పేర్లు మార్చారా, లోపల ఏమన్నా పేర్లు నెంబర్లో మార్చడం అయినా, లోపల ఏమన్నా అసలు మౌలికంగా ఏమన్నా చట్టాల్లో మార్పు వచ్చిందా? మౌలిక చట్టాలు మారలేదని చెప్తానండి. ఎందుకంటే కొంత భాష, కొన్ని సందర్భాల్లో పదాలు, కొన్ని నేరాలు, కాలం చెల్లినటువంటి నేరాలు, ఈ కాలంలో జరగని నేరాలు, అటువంటి ఏమైనా రిమూవ్ చేశారేమో. మొత్తం మీద తీసుకుంటే ఒక 15-20% భాషాపరమైనటువంటి మార్పులు ఉండొచ్చు. 80%
పాత చట్టాలే డిటో అయ్యాయి. కాకపోతే ఆ పాత చట్టాలు పాత సెక్షన్స్ ప్రకారమే మనం తీసుకొచ్చామనుకోండి, వెంటనే తెలిసిపోద్ది కదా జనానికి. నెంబర్లు సో మార్చారు. ఈ సెక్షన్స్ యొక్క నెంబర్లు ముందుకి వెనక్కి మార్చారు. షఫలింగ్ చేశారు. రీషఫలింగ్ అనుకోండి. రీషఫలింగ్. ఇప్పుడు క్యాబినెట్లో గొడవలు అయినప్పుడు అప్పుడప్పుడు రీషఫిల్ చేస్తారు కదా, అట్లా రీషఫలింగ్ చేశారు. తర్వాత ఇంకోటి, అమిత్ షా దీని గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు చట్టాలు ఇవన్నీ, వలస పాలకులు, కొలోనియల్, ఈ చట్టాలు మనకు అవసరంగా సమూలంగా మారుతున్నాం అన్నాడు. అంటే బ్రిటిష్ ఇండియా తీసుకొచ్చిన ఇందులో ఉన్న ఈ మూడాట్లో ఉన్న ఐపీసీ కానీ సిపిసి కానీ ఇండియన్ ఎవిడెన్స్ కానీ వీటిలోనే మొత్తం మార్చేశారంటారా? ఆయన చెప్పింది అదే అర్థం వచ్చినా మాట్లాడాడు. అది బయటికి చెప్తున్నటువంటి లక్ష్యం అంటే అది ఒక ఎలక్ట్రల్ క్యాంపెయిన్ అండి. గత 30-40 సంవత్సరాలుగా భారతదేశంలో ఎన్నికల రంగంలో అదొక ప్రచారాస్త్రంగా ఉంది. ఇంకా బ్రిటిష్ కాలపు చదువులేనా, ఇంకా బ్రిటిష్ కాలపు చట్టాలేనా, ఇంకా బ్రిటిష్ కాలపు ప్రభుత్వాలేనా, వ్యవస్థలేనా, ఇట్లాంటి జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదొక రకమైనటువంటి హ్యాంగ్ ఓవర్ లాగా ఉంది. దాన్ని ఉపయోగించుకొని మేము ఈ వ్యవస్థ మొత్తాన్ని అసలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు సంబంధించినటువంటి రూపురేఖలు, ఆనుపానులు, దరిదాపుల్లో కూడా లేకుండా మేము కొత్త శిల్పాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అది రాజకీయ ప్రచారం, వాస్తవంలో అది కాదు. దీంతో పాటు ఇంకొక ఇక్కడ అండర్లయింగ్ డేంజర్ అంటాం, కనిపించని ప్రమాదం దీంట్లో ఇంకొకటి ఉంది. దేశవ్యాప్తంగా ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగించడం కోసం జరిగే ప్రయత్నం ఒకటి ఉంది ఇందులో. ఏమిటి? అసలు బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగినవన్నీ కూడా తప్పులే. ఆ రకమైనటువంటి వాతావరణాన్ని జనానికి ఎక్కించిన తర్వాత విద్యా గురుకుల పాఠశాలల స్థాయిలో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పండితులకు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి సంస్కృతి విద్య దశ నుంచి ఒక లిపి కూడా లేనటువంటి భాషలలో కూడా ఇప్పుడు మనం పాఠాలు చెప్పుకుంటున్నాం, పిల్లల్ని విద్యావంతులు చేసుకుంటున్నాం. అట్లీస్ట్ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ఉన్నత పాఠశాలల వరకు కుల, మత, లింగ వివక్షణ లేకుండా మనం చదువుకుంటున్నాం, పాఠశాలలో పిల్లల్ని పంపించగలుగుతున్నాం. ఇది ఎవరు మొదలుపెట్టారు? మెకాలే, బ్రిటిష్ ఇండియా మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్, మెకాలే పాలసీ. దానికంటే ముందు జరిగినటువంటి జ్యోతిబా పూలే ఉద్యమంతో మొదలైనటువంటి క్రమం ఇక్కడ తీసుకొచ్చింది. మరి ఇది కూడా, దీంట్లో కూడా బ్రిటిష్ ఆనవాళ్ళు ఉన్నాయి. అంతే కదా, మేము నూతన విద్యా చట్టం పట్టుకొచ్చాం అని చెప్పి. ఇక్కడ దీనికి లింక్, అసలు బ్రిటిష్ యొక్క పరిపాలన స్వరూప స్వభావాలను మనం పూర్తిగా తిరస్కరిస్తున్నాము అంటే అక్కడ కేవలం పరిపాలన స్వరూప స్వభావాలను తిరస్కరించడం మాత్రమే కాదు, అంతకంటే లార్జర్ పొలిటికల్ ఎజెండా ఈ పదాలు వాడటం వెనుక ఉన్నది. ఆ కాలంలో వచ్చినటువంటి దాదాపు ఒక 200-250 సంవత్సరాల నారాయణ గురు దగ్గర నుంచి మొదలుపెట్టి మొన్నటి వరకు బ్లాక్ పాంథర్ పార్టీ, అట్లాగే వివిధ ప్రాంతాల్లో ఆఖరి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో సాగినటువంటి కుల వివక్ష వ్యతిరేక పోరాటంతో సహా అప్పటి వరకు ఒక సమానత్వం కోసం, సమాజంలో సమానత్వం కోసం అంబేద్కర్ గారు చెప్పారు కదా, ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ. కానీ సమాజంలో మన సాటి మనిషికి సమానమైనటువంటి విలువను ఇవ్వలేకపోతున్నాము అని చెప్పారు కదా. ఆ దశకి ప్రయాణం మనం సాగుతూ ఉన్న దశలో వీటన్నింటినీ తిరస్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక సిగ్నల్ ప్రభుత్వం ఇచ్చింది. అంటే మళ్ళీ పాత పరిస్థితికి మేము తీసుకెళ్ళిపోతాం. మన ధర్మకాలం నాటిగా ఏదో చెప్పేవాళ్ళు కదా, వేదాలు వింటే చెవుల్లో శేషం కరిగించి పోసేవాళ్ళు, ఆస్తి హక్కు ఉండేది కాదు, ఏమంటాం ఇనుప వస్తువులు కూడా ఏ కులాల దగ్గర ఉండాలి, ఏ కులాల దగ్గర ఉండకూడదు అని చెప్పి రాసింది. ఏది ఎక్కడ ఉండాలో ప్రతిదీ రాసేసారు. ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణం అక్కడికి వెళ్తుందా? దానికి ఇది మొట్టమొదటి దశ. దానికన్నా ఒక మెట్లు వేస్తున్నారు దీని ద్వారా. ప్రాథమిక తొలి మెట్లు ఈ చట్టాల ద్వారంలో వచ్చాయా అన్నది మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇప్పుడు రాజద్రోహ చట్టం ఉంది కదా, సుప్రీంకోర్టు గతంలో చెప్పింది దాన్ని ఇంకెప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా అవసరం ఉందని అడిగింది. మేము కూడా ఏదో చేస్తున్నాం, రివ్యూ కమిటీ ఏదో కథలు చెప్పారు. అసలు కొత్త చట్టాలు దాన్ని ఎత్తేసారా లేకపోతే కొనసాగుతుంది? కొత్త చట్టాల్లో దాన్ని ఎత్తేయలేదు. అదే ఇందాక నేను చెప్పాను ఒక 15-20% మార్పులు జరిగాయి అని. అందులో కొన్ని పదాలు ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి పదం రాజద్రోహం అన్న పదాన్ని, సెడిషన్ అన్న పదాన్ని ఎత్తేసారు. ఎత్తేసి దేశద్రోహం నడిచాము. దేశద్రోహం, రాజద్రోహం, అది హిందీలో రాజద్రోహం అవుతుంది, రాజద్రోహం అవుతుంది. ఇక్కడ సెడిషన్ అనేది ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఉద్యమానికి చిహ్నం. రాజద్రోహం అంటే ఒక వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్యలని అడ్డుకోవడం కోసం అట్లా ఏమంటాం
డిస్టర్బ్డ్ ట్రాన్స్లేషన్ ఈ చట్టాలన్నింటిలోనూ మనకు కనిపించేది. పరిపూర్ణమైన అనువాదం లేదు, పరిపూర్ణమైన అనువాదం లేదు, పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని కూడా చెప్పడం లేదు కొన్ని వాటికి. కానీ దాని చట్టాన్ని వివరించేటప్పుడు పెద్ద గొడవైంది. ఇప్పుడు మనం ఆమోదించిన చట్టం వేరు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పార్లమెంట్ ముందు పెట్టినటువంటి రిపోర్టు వేరు, క్లాజ్ బై క్లాజ్ రిపోర్టు వేరు. దీనికంటే ఇందాక చెప్పినట్టు ఎక్స్పర్ట్ కమిటీ ఉంది కదా, కమిటీ ఫర్ క్రిమినల్ లా అమెండ్మెంట్స్ అని చెప్పి ఒక కమిటీ వేశారు కదా, ఆ కమిటీ పెట్టినటువంటి రిపోర్ట్ వేరు. ఆ కమిటీ పెట్టినటువంటి రిపోర్టుని మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే, మీరు టీ కొట్టు దగ్గర జరిగినటువంటి గలాటాను కూడా దేశద్రోహం సెడిషన్ స్థాయికి తీసుకెళ్ళడానికి కావాల్సినంత వైడ్ డెఫినేషన్. అంటే ఇప్పుడు టీ తాగుతూ ఏదో మోడీ గురించి అమిత్ షా గురించో లేకపోతే ఇప్పుడున్న అధికారులు ఉన్నారు, మీరు మోడీ గురించి అమిత్ షా గురించి మాట్లాడుకోవక్కర్లేదు. మీ ఇంటి ముందు మురికాలో పనిచేయటం లేదు, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పినా చాలు మీ మీద దేశద్రోహం పెట్టడం కోసం. ఆ మాత్రం దాన్ని కూడా అంత వైడర్ స్కోప్, యాంబిగ్విటీ అంటాం, ఒక మీమాంస చాలా విస్తృతంగా పరిచయం. అంటే జడ్జి గారికి ఆ సమయానికి ఏ వ్యాఖ్యానం కరెక్ట్ అని చెప్పని అనిపిస్తే ఆ వ్యాఖ్యానం ప్రకారం తీర్పు వచ్చేస్తుంది. దానికి ఏమి డెఫినేషన్ లేదు, పారామీటర్ లేదు, పద్ధతి లేదు. అంటే ప్రశ్న మీ ఆఫీస్ నుంచి కిందకి పైకి రావాలంటే లిఫ్ట్ ద్వారా రావాలా, మెట్ల ద్వారా రావాలా, మెట్ల మీద వస్తే ఎన్ని మెట్లు ఎక్కుతాయి, ఏ ఫ్లోర్ వస్తుంది, ఎన్ని మెట్లు ఎక్కితే ఏ ఫ్లోర్ వస్తుంది, ఒక లెక్క ఉంటుంది. అట్లాగే ఒక శిక్ష వేసేటప్పుడు, ఒక నేరాన్ని మనం విశ్లేషణ చేసేటప్పుడు ఆ నేరం దానికి ఉన్నటువంటి నిర్వచనం ప్రకారం, ఆ నిర్వచనం 100% పాళ్ళు నేరం జరిగినటువంటి ఘటన నిర్వచనానికి సమానంగా ఉందా, లేదు నిర్వచనంలో ఉన్నటువంటి కోణాలు అంశాల కంటే 10% తక్కువ ఉన్నాయి, 20% తక్కువ ఉన్నాయా, దాన్ని బట్టి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఆ క్వాంటం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకోవచ్చు, ఆ క్వాంటం ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించుకోవచ్చు అనే పద్ధతిలో ఉంది డెఫినేషన్. అంటే ఇప్పుడు జడ్జి గారి యొక్క రాజకీయ భావాలు కానీ, ఆయన మనోభావాలు కానీ, ఆయన మానసిక స్థితి పట్టు కూడా ఉండొచ్చు. రాజకీయ భావాలు ఇక్కడ నేను అంటోంది ఒక అవకాశాన్ని ఇస్తున్నాం, అది దానిగా ఇంటర్ప్రిట్ చేసే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ చేసినా అది చట్టబద్ధమైనటువంటి వాతావరణం కల్పించే ప్రమాదం జరుగుతుంది. అంటే దీని పక్కనే కదా ఇంకా ఇప్పుడు ఈ గతంలో రాజ్యాంగ చట్టం కంటే సెడిషన్ లా కంటే భయంకరంగా ఉన్నట్టే కదా మరింత ఎక్స్పాండ్ చేశారు దీన్ని. అందుకనే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ దీని మీద కామెంట్ చేసేది, ఇప్పుడు ఎస్ సెడిషన్ అన్నది లేదు, ఇప్పుడు ఉన్నటువంటి చట్టం సెడిషన్ ప్లస్ ఎక్స్ట్రా లార్జ్ లాగా. అదే బాగుంది సార్. తర్వాత ఇప్పుడు ఇంకోటి, సాక్షుల్ని ఆన్లైన్లో దాన్ని విచారించవచ్చు. సాక్షులు ఆన్లైన్లో విచారిస్తారు. ఇప్పుడు ఉన్నారు, నేనే ఒక సాక్షిని ఆన్లైన్ పెడతారు, ఆ పక్కన మీ కెమెరా కవర్ కాకుండా పోలీసుడు కరెక్ట్ కూర్చుంటాడు, నేను చెప్పినట్టు చెప్పలేదు డొక్క పోగులుదే, లేకపోతే అవతల ఒక రాజకీయ పెద్దోడి మీద ఎవడి మీద ఏదో గొడవ వస్తుంది, అవతల ఎవడని పెడతాడు, అక్కడ అవతల ఎదురుగుండానే పెడతాడు, నాకు కొడక చెప్పదు జాగ్రత్తగా. అటువంటి భయంకరమైన అవకాశాలు ఉంటాయి కదా ఆన్లైన్ సాక్షులు విశ్లేషించడం అంటే. అది కొంచెం టూ మచ్ స్పెక్యులేటివ్. మీరు చూస్తున్నట్టు సినారియో టూ మచ్ స్పెక్యులేటివ్. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, న్యాయ విచారణ క్రమాన్ని వేగవంతం చేయటంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రత్యేకించి ఐటీ టెక్నాలజీని ఉపయోగించుకోవడం చాలా అవసరం. దాంట్లో ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. దానికోసమే ఇప్పుడు అట్లీస్ట్ సుప్రీంకోర్టులో కొన్ని బెంచెస్లో జరుగుతున్నటువంటి వాదనల్ని డైరెక్ట్గా లైవ్ ఇస్తున్నారు, ఇవ్వచ్చు. హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనల్ని లైవ్ ఇస్తున్నారు. కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో ఇప్పటికే మనకి ఇన్ కెమెరా రికార్డ్ అనేది ఉంది. అండర్ ట్రయల్ కేసు ఉన్నాను, అన్యాన్ ట్రయల్లో ఉన్నా, అండర్ ట్రయల్ ఉన్నప్పుడు తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది కాబట్టి మీరు ఆన్లైన్ చేయండి, నో ప్రాబ్లం. లేదు సుప్రీంకోర్టులో సాక్షులు డైరెక్ట్ అంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లాయర్లు వాదనలే, హైకోర్టులో డైరెక్ట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లాయర్లు వాదన. ట్రయల్ కేసెస్ మేజర్ సమస్య. నేను అనేది ఏంటంటే ఆ ట్రయల్ కేసెస్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రికార్డింగ్ సిస్టమ్ కానీ ఆ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ లేదు. దానివల్ల వస్తున్నటువంటి పరిమితులు ఒక భాగం అయితే, దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి, న్యాయ విచారణ క్రమాన్ని వేగవంతం చేసి కేసులు త్వరగా ముగించేసి తీర్పులు త్వరగా ఇచ్చేవడానికి ఎంత అవకాశం ఉందో, దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి కూడా అంతే అవకాశం ఉంది. అట్లీస్ట్ సాక్షి జడ్జి గారి ముందు కూర్చొని సాక్ష్యం చెప్పాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రాసిక్యూటర్ కానీ, పోలీస్ కానీ, అదర్ పార్టీస్ కానీ, ఆపోజిట్ పార్టీస్ కానీ, ఆపోజిట్ పార్టీ వాళ్ళ లాయర్ కానీ ఒక స్థాయి మించి సాక్షిని ప్రశ్నించడానికి లేదు, గద్దించడానికి లేదు, కళ్ళు కొరవడానికి లేదు, గుడ్లు నురమడానికి లేదు. కానీ అప్పుడు ఆ పద్ధతిలో చేస్తే మీరు ఆ ఎన్విరాన్మెంట్, సాక్షి ఎక్కడ కూర్చుంటాడో ఆ ఎన్విరాన్మెంట్ కూడా కోర్టు కంట్రోల్లో ఉన్నప్పుడే అది ఆ సాక్షికి
ఉంటుంది. ఆయన అక్కడ ఇంట్లోనే ఉండి మరో చోట ఉండి నేను సాక్ష్యం ఇస్తాను అని చెప్పనంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఎవిడెన్స్ సార్ అదే ఎవిడెన్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అ ఫ్యాక్ట్. తర్వాత సార్ ఇప్పుడు జైల్లో ఈ కొత్త చట్టాల వల్ల జైలు ఖైదీలకి సౌకర్యాలు పెరచడం కానీ ఎందుకంటే ఇప్పుడు అండా సెల్ అంటారు, ఒక్కడిని కూర్చోబెడతారు జైల్లో, సాలిటరీ ఇంకా చాలా అమానుష్యం అది. అటువంటి ఏమన్నా కొన్ని సవరించడం కానీ అటువంటి దుర్మార్గాన్ని ఏమైనా తొలగించడం జరిగిందంటారా? అటువంటివి జైల్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి పెద్ద చర్చ ఇందులో లేదు. కానీ దాదాపుగా ఒక 20 సంవత్సరాల పాటు పెద్ద న్యాయ పోరాటం సాగింది భారతదేశంలో. 1965, 68 ఆ ప్రాంతం నుంచి 80 వరకు విచారణలో ఉన్నటువంటి ఖైదీల పట్ల పోలీసులు న్యాయ వ్యవస్థ ఏ రకంగా వ్యవహరించాలి అనే దాని మీద పోలీస్ రిఫార్మ్స్ పెద్ద రెవల్యూషన్ వచ్చింది. జస్టిస్ కృష్ణయ్య గారు తీర్పు కూడా పెద్ద ఆందోళన చేశాడు. బెంచ్ మీదే ఉండి సుప్రీంకోర్టులో ఒక మనిషిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాళ్ళు చేతులు మన కోలికొక్కరా అంటాం ఇట్లా పెట్టేసి దాని కాళ్ళకి తగిలించి ఈ చేతులకి కాళ్ళకి మెడకి మొత్తానికి కలిపేసి సంఖ్యలు వేస్తే ఆ ఊపిరి తీసుకోవడానికి కూడా సాధ్యంగా తలెత్తడానికి వీల్లేనంత స్థితిలో మీరు ఒక ఖైదీని కూర్చోబెడుతున్నారు. ఇది ఎక్కడ అమానుషం? ఈ హ్యాండ్ కప్స్ సంఖ్యలు అంటాం కదా, ఆ సంఖ్యలు తీసేసేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు అనేక సందర్భాల్లో ప్రస్తావించింది. కొద్దిగా పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం రిఫార్మ్ చేసుకుంటూ మరీ ఎక్స్ట్రాడినరీ కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని మినహాయిస్తే మిగతా కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల కొద్దిగా లిబరల్గానే వ్యవహరిస్తున్నారు. కానీ ఈ చట్టంలో ఏం చేశారంటే కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు కూడా కోర్టులో కూడా వాళ్ళని సంఖ్యలతోనే నిలబెట్టాలి అని చెప్పారు. చాలా దుర్మార్గం కదా అది చెప్తుంది. ఇందాక మీకు చెప్పినటువంటి నేను వ్యక్తం చేసినటువంటి సందేహం అదే. బ్రిటిష్ వాళ్ళ ప్రభావం నుంచి మనం బయటపడుతున్నాము అని చెప్పుకునే క్రమంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం? వాళ్ళు వెనక్కి వెళ్తున్నాం, అంతకంటే వెనక్కి. ప్రపంచం ముందుకెళ్తోంది. బ్రిటిష్ మన పరిపాలనా వ్యవస్థలో పరిపాలనా విధానాలు వెనక్కి వెళ్ళాలి అని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది. అంటే కోర్టు కూడా సంఖ్యలతో ముద్దాయిని ప్రవేశపెట్టాను తీసుకురావచ్చు అని చెప్పి రాశారు. చాలా టూ మచ్ సార్. అదే సార్ ఇంకో సందర్భంలో ఇప్పుడు అసలు ఈ పౌర హక్కులు ఇది కూడా పౌర హక్కులకు సంబంధించింది మనం డిస్కస్ చేసి అసలు ఈ పౌర హక్కులకి ఏమన్నా కనీస గ్యారంటీ ఏమన్నా కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి? పౌర హక్కులకి కనీస గ్యారంటీ లేకపోగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలీసు అధికారాలని మరిన్ని రెట్లు పెంచారు. ఒక 2 ఉదాహరణలు తీసుకుందాం. ఇప్పటికి ఉన్నటువంటి ఐపీసీ సోకాల్డ్ బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఐపీసీలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఛార్జ్షీటు ఫైల్ చేయడానికి 3 నెలలు టైం, విచారణ కథ అంతా ముగించడానికి నార్మల్గా 3 నెలలు టైము లిమిట్ పెట్టారు. ఎక్స్ట్రాడినరీ కేసెస్లో జనరల్గా పర్మిషన్లు తీసుకుంటూ ఉంటారు, హైయర్ అఫీషియల్స్ పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు, ఇన్వెస్టిగేషన్ సాగుతూనే ఉంటుంది. అది వేరే క్రమం. కనీసం ఆన్ పేపర్ 3 నెలలు. ఇప్పుడు దాన్ని ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి ఛార్జ్షీట్ స్టేజ్ తీసుకెళ్ళడానికి పోలీసులకు 6 నెలలు టైం ఇచ్చారు. డబల్ ది అమౌంట్, డబల్ ద టైం. అంటే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళేది దేనికి? న్యాయం కోసం. నాకు జరిగినటువంటి నష్టాన్ని ఆవేదనని వ్యక్తం చేసుకొని దాని మీద ఒక కేసు నమోదు చేయించి నాకు నష్టం చేసినటువంటి వ్యక్తో, కష్టం కలిగించినటువంటి వ్యక్తో వ్యవస్థల మీద పోలీసులు చర్యలు తీసుకోవడానికి పెద్దగా లేదు. డైరెక్ట్గా అది రిట్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. ప్రభుత్వాలు, వ్యవస్థలు అంటే ప్రభుత్వాలకు సంబంధించి మనం కేసులు వేసే జిల్లా స్థాయిలోని వాటిలో ఏదన్నా రెవెన్యూ డిస్ప్యూట్లలో ఎంఆర్ఓ మీద, ఆర్డీఓ మీద, కలెక్టర్ మీద కేసులు వేస్తే వేయచ్చు. కానీ యాజ్ అ స్టేట్గా మనం అపోజిట్ పార్టీనిగా ఎంచుకున్నప్పుడు అది సుప్రీంకోర్టు, హైకోర్టు ద్వారానే వెళ్ళాలి. కానీ ఆ రిలీఫ్ నేను ఏ రిలీఫ్ కోసం అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళానో ఆ రిలీఫ్ కన్సూమర్లో కనపడే అవకాశం లేదు అనేది. ఇప్పటికే 3 నెలలు కండిషన్ ఉన్నటువంటి ఛార్జ్షీటు ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా పడుతుంది కొన్ని కేసుల్లో. అటువంటిది మీరు 6 నెలలు టైం ఇస్తే ఇంకొక 6 నెలలు కాదు, ఆ పాటికి ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన రికార్డు ఏం కావాలి, సాక్ష్యాలు ఏం కావాలి, అది మెటీరియల్ ఎవిడెన్స్ అంటాం కొన్ని. ఆ మెటీరియల్ ఎవిడెన్స్ అంటే ఆ మెటీరియల్ ఎవిడెన్స్ పాడైపోకుండా శిథిలమైపోకుండా ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ మనకి అదే లీటర్లో లిక్కర్ని ఎలకలు తాగేసిన మా ఊర్లో మరి అటువంటివి చాలా ఉన్నాయి. రెండవ పోలీసుల యొక్క విచక్షణారహితమైనటువంటి అధికారాలు మరింత పెరిగాయి అని చెప్పడానికి ఇంకొక అంశం ఏంటంటే 15 రోజుల నుంచి 30 రోజులు మహా అయితే
పోలీస్ కస్టడీ కింద ఇస్తారు. 15 రోజుల వరకు పోలీస్ కస్టడీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ పీరియడ్ పెంచేశారు. 30 రోజుల వరకు మీరు పోలీస్ కస్టడీ తీసుకోవచ్చు. అది కూడా డబుల్ చేశారు. ఈ 30 రోజుల్లో వాడు ఖైదీ అయినా ఏం జరుగుద్ది చివరిలో? ఏమన్నా థర్డ్ డిగ్రీ వస్తుంది అక్కడ థర్డ్ డిగ్రీ వచ్చినా రాకపోయినా హాస్టైల్ అయిపోతారు. నేను ఏ ప్రయోజనం ఆశించి కేసు పెట్టాను, ఆ టైం పెరిగే కొద్దీ, విచారణ టైం పెరిగే కొద్దీ నాకుండే ఇబ్బందులు, నాకుండే అవసరాలు, వీటన్నింటిలో నేనే నా కేసు గురించి ఆసక్తి చూపే పరిస్థితి లేకపోవచ్చు. నష్టం కూడా జరగవచ్చు, నష్టం కూడా జరుగుద్ది. భయమైనా ఉంటుంది, నష్టమైనా జరుగుతుంది. సో ఈ ఒకటే కాదు, దారిని పోయేటప్పుడు ఆ మధ్య ఏదో సినిమా ఒకటి వచ్చింది, రేసు గుర్రం. ఆ రేసు గుర్రం సినిమాలో వాడు హీరో సినిమాకి వెళ్ళి వస్తూ ఉంటాడు. అవునండి. మధ్యలో ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ అది చిన్న గలాటా జరుగుద్ది. ఈ చట్టంలో ఏం చెప్తున్నారంటే, ఒక పోలీసు అధికారి డ్యూటీలో ఉండి నిన్ను ఆగమన్నప్పుడు ఆగాలి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, నీ వివరాలు బయటికి తీసుకురామన్నప్పుడు తీసుకురావాలి, నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను అని అడిగే అధికారం లేదు నీకు పౌరుడికి. అంటే క్రిమినల్ లాక్కపోవచ్చు, ఆయన కావాలనుకుంటే లాక్కపోవచ్చు. ఇంకా 41 నోటీసులు ఏమి లేనట్టే. ఇంకా 41 నోటీసులు మీకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వస్తాయి. ఇక్కడ ఈ స్టేజ్లో రావు. ఏ స్టేజ్లో ఎత్తుకెళ్ళిపోవచ్చు. మీకు ఎవరిని కావాలంటే వాళ్ళని ఎత్తుకెళ్ళడానికి కావాల్సినటువంటి అధికారాలు పోలీసులకు ఇచ్చేస్తున్నారు. అంటే ఇదే భారతీయత అంటే మరి మనం ఒప్పుకోవాల్సింది. గతంలో అంతే కదా, మరి రాజుగారు తెలుసుకునే దెబ్బల కొదవా? అదే మరి ఆ రకమైనటువంటి ఇప్పుడు దాకా ఉన్నటువంటి పౌర హక్కులు, రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, వీటన్నిటికి లోబడి ఏ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అయినా పనిచేయాలి. కానీ ఇక్కడ వాటన్నిటి నుంచి మనం పక్కకి వెళ్ళిపోతా ఉన్నాం. తెలుస్తుంది. ఇప్పుడు మహిళల పట్ల ఇప్పుడు నాకు ఎక్కడో అన్నాను, అది కరెక్టో లేదో మీరే క్లారిఫికేషన్ ఇవ్వాలి. వర్క్ స్పాట్లో ఇప్పుడు ఒక ఆఫీసర్ తన కింద పనిచేసే సబార్డినేట్కి, నీకు ఈ పని నీ ప్రమోషన్ ఇస్తాను నాతో గడిపితే అంటే, అతను తనని ఆ సెక్షన్లు ఉపయోగించిన తర్వాత ప్రమోషన్ ఇస్తే నేరం కాదట, ప్రమోషన్ ఇస్తే మోసం చేస్తే నేరం అట. ఇవ్వకపోతే నేరం. అదే ప్రమోషన్ ఇచ్చేస్తే నేరం కాదు, ప్రమోషన్ ఇవ్వకపోతే నేరం. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నంత ట్రివియల్ కాదు, చట్టంలో ఏం చెప్పారు అంటే, ఏదో ఒక ప్రలోభంతో అవతల మనుషులు లైంగికంగా లొంగ తీసుకుంటే దానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష. పాత చట్టాలు యాజ్ అండ్ డేట్ అంటే ఇప్పుడు కొత్త చట్టంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక గమ్మత్తు అయినటువంటి ఈ కొత్త చట్టంలో ఉన్నటువంటి అమెండ్మెంట్, పోలీసు అధికారి విధి నిర్వహణలో భాగంగా ఎవరినైనా ఒక మహిళని పట్ల లైంగికంగా వేధింపులకు పాల్పడితే అది రుజువైతే అతనికేమో 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇట్లా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ప్రమోషన్ ఇటువంటి ఏదన్నా ఆఫర్ చేసి ప్రలోభ పెట్టి లైంగికంగా మహిళల్ని ఉపయోగించుకున్న వాళ్ళకి 20 ఏళ్ళు జైలు శిక్ష. అంటే పోలీస్ అధికారి చేసేది ఎక్కువ నేరమా, ఇండివిజువల్ చేసేది ఎక్కువ నేరమా? అంటే కూడా పాపం అలసిపో దీన్ని మాట్లాడలేము. అది ఇది ఎక్కడ ద్వంద్వ ప్రమాణం? ఇది మీరు చెప్పింది చాలా గవ్వారం. అదే ఇదే ప్రలోభ పెట్టి ప్రమోషన్, ఆ ప్రలోభ పెట్టి అది వాళ్ళ ఆఫర్ ఫుల్ఫిల్ చేస్తే మళ్ళీ కేసు ఉండదా జనరల్ మీద? ఇక ఆ స్థాయి దాకా వెళ్ళలేదు మనం. చట్టాలు అలా ఇంటర్ప్రిటేషన్ ఆ మధ్య ఒరిస్సా హైకోర్టు, చాలా హైకోర్టులు కూడా జడ్జిమెంట్స్ ఇచ్చాయి. అప్పుడు ఈ చట్టం లేదు. అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయిని అత్యాచారం చేసిన వాడే పెళ్లి చేసుకుంటాను అంటే ఇంకా నీ కాడి మీద కోపం ఎందుకు, పోయి పెళ్లి చేసుకుంటాను చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల వీటిల్లో నుంచి మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం అది అంత ఆరోగ్యకరమైనటువంటి చర్చ కూడా కాదు. ఎందుకంటే ఈ చట్టాలని నా ఉద్దేశంలో మహిళలకు కనీస రక్షణ కూడా లేకుండా పోతుంది కదా అనేది నా ఆవేదన. అది కనీస రక్షణకు సంబంధించినటువంటి సవాళ్ళు అనేకం తలెత్తే ప్రమాదం ఉంది ఈ చట్టంలో, అంతవరకు నేను చెప్పగలుగుతాను. పాయింట్ బై పాయింట్ దేనికి ఏది అనేది మనం ఇక్కడ ఏమంటాం, పిక్టోరియల్ ప్రజెంటేషన్ వద్దు. అవును, కరెక్టే. సరే ఇప్పుడు అసలు మహిళలకి వాళ్ళ కుటుంబ హింస కానీ, లైంగిక వేధింపులు, పని ప్రాంతాలు కానీ, అత్యాచారాలు, లేకపోతే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి రక్షణకి ఏమైనా ప్రత్యేకంగా మరింత
వాళ్ళకి పటిష్టంగా అంటే పనిష్మెంట్ ఇప్పుడు ఎట్లుందంటే అండి, మీరు చూశారు కదా, వరంగల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రేప్ జరిగింది, యాసిడ్ దాడి జరిగింది. అవును, వరంగల్లో. ఇక్కడ మొన్న ఈ మధ్య అంటే 2018 ఎన్నికల కంటే ముందు ప్రత్యూష ఎవరు అమ్మాయి ఐటీ సిటీ హైటెక్ సిటీ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయా సందర్భాల్లో వచ్చినప్పుడు జనంలో ఒక రకమైనటువంటి ఎమోషనల్ రెస్పాన్స్ వస్తుంది. వాడిని చంపేయాలి, వాడిని చంపేయాలి, వాడిని చంపేయాలి. ఒక నేర ప్రవృత్తితో కూడినటువంటి ఆలోచన. ఆ నేర ప్రవృత్తితో కూడినటువంటి ఆలోచనలకి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ ఈ చట్టాల్లో కనిపిస్తుంది. అంటే ఒక నేరం జరిగిందా వాడికి గురిశిక్ష వేసేయండి, ఇంకో నేరం జరిగిందా వాడికి లైఫ్ వేసేయండి. మామూలుగా లైఫ్ అంటే ఏంటి? 14 ఏళ్ళు అంటే 14 ఏళ్ళు అంటాం. ఈ మధ్యలో కొన్ని పరిమితులు ప్రత్యేకతలు ఉంటాయి, కాస్త ముందు రావచ్చు, వెనక రావచ్చు, ఏదైనా కాదు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డెఫినేషన్లో ఏం మార్చారు? డ్రాఫ్ట్లో ఫైనల్ చట్టంలో మనం చూసుకోవాలి. దాంట్లో మనిషి బ్రతికినంతకాలం జైల్లో ఉండాలి, ఎంటైర్ లైఫ్ టిల్ హిస్ డెత్. ఇక టిల్ హిస్ డెత్ అనలే కానీ న్యాచురల్ లైఫ్, అంతే కదా, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ న్యాచురల్ లైఫ్ అనే పదం వాడు. జబ్బు చేసానో ఇంకా పళ్ళు ఏమైనా పరిస్థితి ఇంటికి పంపించవచ్చు. ఇప్పుడు ఎన్ఐఏ కేసులు ఉన్నాయి కదా, చాలామంది ఒక స్టాన్ స్వామి అనారోగ్యంతో చనిపోయాడు. ఇక అటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యంతో చనిపోయి అక్కడ వాళ్ళు కాలం చేయాల్సిందే తప్ప వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి అవకాశం లేదు అన్న పద్ధతుల్లో ఈ చట్టంలో కొన్ని క్లాజెస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ లెక్కన చూస్తుంటే అసలు ఇక్కడ మానవత్వం అనేది ఇక్కడేం కనపట్లేదు. మానవత్వం ఉందా లేదా అనే మాట, మానవత్వానికి సంబంధించి అది ఎమోషనల్ కాన్సెప్ట్. కానీ కనీసం హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకి అదే హ్యూమన్ అవకాశం లేదు. హ్యూమన్ రైట్స్ మానవత్వంతో లింక్ అయినది. హ్యూమన్ రైట్స్ కూడా మానవత్వం వేరు, మానవ హక్కులు వేరు. అదే హ్యూమన్ రైట్స్ కూడా లేవు. హ్యూమన్ రైట్స్ కూడా లేవు. మానవత్వం అంటే మీరు ఏదన్నా ఎండలో దప్పెకతో పోయి పడిపోతా ఉంటే నేను వచ్చి మంచినీళ్ళు ఇస్తాను, అది మానవత్వం. అది కూడా దానికి చట్టం గిట్టం కనపడుతుందేమో. అవతల వ్యక్తి ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక అయితే వాడు మనుషులు ఇచ్చి బతికించామని కూడా అనొచ్చు రేపు. దేశద్రోహానికి సంబంధించి ప్రభుత్వేతర టెర్రరిజం నిర్వచనాన్ని చాలా గమ్మత్తుగా రాశారు. దేన్ని టెర్రరిజం అనాలి, దేన్ని టెర్రరిజం అనకూడదు, ఇప్పుడు ఒక ఏమంటాం, స్పష్టమైనటువంటి డెఫినేషన్ లేదు, నిర్వచనం లేదు ఇప్పటి వరకు. అంటే టెర్రరిజం గురించినటువంటి ప్రత్యేక చట్టాలు ఎందుకు వచ్చాయి? ఐపీసీలో అప్పట్లో ఈ అంశం లేదు కాబట్టి, ఆ తర్వాత వచ్చినటువంటి లక్షణం పరిణామం కాబట్టి అది వచ్చింది. దానికోసం మనకి రకరకాల చట్టాలు, డిఫెన్స్ ఆఫ్ డిఐ యాక్ట్, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ దగ్గర నుంచి టాడా, పోటా ఈ చట్టాల వరకు వచ్చాయి. ఇప్పుడు అల్టిమేట్గా ఆ చట్టాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా తీసుకొచ్చి మనం యూఏపీఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద, ఊపా చట్టం కింద పెట్టాం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఈ టెర్రరిజం అన్న డెఫినేషన్ని జనరల్ లాలోకి తీసుకొచ్చాం, ఇండియన్ పీనల్ లాలో తీసుకొచ్చాం, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లేదంటే ఐపీసీ, పాత ఐపీసీ లిమిట్స్లో తీసుకొచ్చాం. ఈ కొత్త చట్టం ఎందుకు మళ్ళా? అప్పుడు ఓపా రద్దు అవుద్దా? లేదంటే ఒకే నేరానికి ఇటు ఓపా కింద అటు ఐపీసీ బిఎన్ఎస్ కింద కేసులు పెడతారా? అంటే అప్పుడు కొత్త చట్టం ఏం చెప్తుంది? ఒకసారి జస్ట్ కొత్త చట్టంలో నిర్వచనానికి సంబంధించి చాలా వివాదాలు వచ్చాయి. ఇందా చెప్పాను కదా, విస్తృతమైనటువంటి వ్యాఖ్యానించుకునే అవకాశం ఇచ్చారు. దాన్ని మేధోమథనం జరిగిన తర్వాత ఆ నిర్వచనంలో ఉన్నటువంటి తప్పుని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది గుర్తించిన తర్వాత దాన్ని ఊపా చట్టంలో టెర్రరిజం అంటే ఏం నిర్వచనం ఉందో ఆ నిర్వచనాన్ని తీసుకొచ్చారు. టెర్రరిజం అన్న నిర్వచనానికి సంబంధించినటువంటి ఒక నేరానికి ఏది శిక్షో ఏది పరిష్కారమో నువ్వు పీనల్ కోడ్లో, ఇండియన్ పీనల్ కోడ్లోనే చెప్పిన తర్వాత మళ్ళా కొత్త చట్టం ఎందుకు, ఊపా చట్టం ఎందుకు? అంటే రెండు పెట్టచ్చు. ఎక్కడ అంటే ఎంత అనాలోచితంగా ఈ చట్టాలని మార్పు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే ఒక గ్రాండ్ ఈవెంట్ని క్రియేట్ చేద్దామని అనుకున్నటువంటి ప్రభుత్వం ఏది అవసరం లేదు, ఏ లక్ష్యం కోసం ఏ మార్పు తీసుకురావాలంటే ఏ రకమైనటువంటి శాసన వ్యవస్థ, పరిపాలనాపరమైనటువంటి విధానం ఉండాలి అన్న స్పష్టత లేదు. ఈ చట్టాలని, దాంట్లో జరిగినటువంటి మార్పుల్ని, వీటన్నింటినీ పరిశీలిస్తే మనకు పైకి చూడటానికి ఈ కాస్మెటిక్ చేంజెస్ చాలా ఉన్నాయి. కానీ రాజ్యాంగం భారతదేశంలో అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగే ఏ చట్టమైనా సరే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదర్శాలకు లోబడి జరిగినటువంటి చట్టాలు. ఆదర్శాలకి లేదా స్ఫూర్తికి
ఆ స్ఫూర్తికి లోబడి ఆ లక్ష్యాల్ని రాజ్యాంగం ఏదైతే ఆధునిక భారత నిర్మాణాన్ని కోసం రూపొందించుకున్నటువంటి పవిత్ర గ్రంథం అని చెప్పి మనం అనుకుంటున్నామో అది బేసిస్ ఏ చట్టానికైనా. కానీ ఈ 3 చట్టాల్లో జరిగినటువంటి మార్పులకి ఆ రాజ్యాంగం ప్రమాణాలు, రాజ్యాంగ వ్యవస్థలు, వాటి ప్రాతిపదిక, ప్రమాణత వీటితో సంబంధం లేకుండా ఒక ఆల్టర్నేటివ్ రూలింగ్ సిస్టమ్, ఆల్టర్నేటివ్ ఏమంటాం లీగల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని తీసుకొచ్చే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఒక డీలింకేజ్ అంటే జ్యూరిస్ప్రుడెన్స్ అంటే క్రిమినల్ లా ఏమంటాం నేర వ్యవస్థ, న్యాయ వ్యవస్థ దాన్ని పరిపాలన వేరు, రాజ్యాంగం వేరు. దీని పాటికి ఇది చెప్తూ పోద్ది, దాని పాటికి అది చెప్తూ పోద్ది. ఆ రకమైనటువంటి డీలింకేజ్ మన అంటే ఒక విధంగా రాజ్యాంగ స్ఫూర్తి ఏవి లేదంటారు. రాజ్యాంగ స్ఫూర్తికి దూరంగా పోతూ అడుగులు ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు దాకా రాజకీయ నాయకుల ఉపన్యాసాల్లోనూ, పార్లమెంట్లో జరిగే ఘటనల్లోనూ, ఎన్నికలు జరిగే బహిరంగ సభల్లో జరిగే ఉపన్యాసాల్లోనూ మనకి కనిపిస్తుంది. అది ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫార్మాట్లోకి వచ్చింది. రాజ్యాంగానికి దూరంగా జరగడం పక్కన పెట్టడం. రాజ్యాంగం అక్కడ ఉంటుంది. జనవరి 20వ తారీఖు దాన్ని గౌరవిస్తాం, పూజ చేస్తాం, మనకి పుస్తకాలన్నీ తీసుకొచ్చి వినాయకుడి ముందు పెట్టి మళ్ళీ పొద్దున్నే తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మనం ఏమంటాం పడవలో చేస్తాము, గాలిపటాలో చేస్తాం, ఏదైనా చేస్తాం. అట్లాగే ఇక్కడ రాజ్యాంగాన్ని అట్లాగే ఉంచేసి రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగం యొక్క ఆదర్శాలతో సంబంధం లేకుండా ఒక ప్రత్యామ్నాయ పరిపాలనా వ్యవస్థను రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. సరే, ఈ చట్టాల వలన టోటల్గా ఏదైనా శిక్షల యొక్క సరళతరమైన క్రూరమైన శిక్షలు కాకుండా అటువంటి ఏమన్నా ఆ లైన్లో ఏమన్నా ఇందాక నేను చెప్పాను కదా, ఒక జనరల్ ఎమోషన్ ఉంది కదా జనానికి, ఆ ఎమోషన్ని క్యాచ్ చేసుకునే పద్ధతుల్లో శిక్షలు పెరిగాయి. అర్థమైంది. అదేంటంటే ఓహో ఇప్పుడు ఏమంటాం నలుగురిని ఎన్కౌంటర్ చేశారు, గట్టి 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 సమాధానం చెప్పింది ప్రభుత్వం. శంషాబాద్ రూట్లో ఎక్కడో తీసుకెళ్ళి వికారాబాద్ అడవులోనే ఎక్కడో చేశారు. ఆ టిట్ ఫర్ టాట్ అంటాం కదా, కంటికి కన్ను పంటికి పన్ను. ఆ రకమైనటువంటి మెంటాలిటీని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాథమిక భూమిక ఈ చట్టాల్లో కనిపిస్తుంది అన్నది నా అంచనా. తర్వాత సార్, ఇప్పుడు అసలు న్యాయ ప్రక్రియ ఏమైనా వేగవంతం అవుద్దా ఈ చట్టాలు? నాకు ఎందుకంటే ఏదో సామెత చెప్పినట్టు ఉంది, ఇక కోర్టుకు పోతే తరతరాలు మనం ఏదో చదివాం, 8 తరాల తర్వాత ఆ భూమి భూ వివాదం సెటిల్ అయ్యింది. అంటే అదేమో సివిల్లా, ఏదైనా క్రిమినల్ కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం క్రిమినల్ లాస్కి సంబంధించినటువంటి వ్యవహారమే. క్రిమినల్ లాలు కూడా, క్రిమినల్ కేసులు కూడా 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా మనం చూసాం. 10 ఏళ్ళు చూసాం. చివరికేమో కింద కోర్టు, లేకపోతే సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోతే దశాబ్దాలు గడిచిపోయిన రోజులు క్రిమినల్ కూడా. ఈ లోపల కొన్ని కేసులు అలాగా నానిపోయి అలాగే కేసు పెట్టిన వాళ్ళు బతికిన పరిస్థితి లేదు, కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు బతికిన పరిస్థితి, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసర్లు కూడా ఉద్యోగాలు, సాక్షులు చనిపోయారు, నిందితులు కొంత చచ్చిపోయారు, కేసు కొట్టేసే పరిస్థితి. కారంజోడు చూసాం, చుండూరు చూసాం, లేకపోతే వాకపల్లి చూసాం, ఇట్లా ఎన్నో చూసాం. 20 సంవత్సరాలు కూడా పట్టిన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసలు ఏంది ఇంకా దీనివల్ల ఇప్పుడు ఈ కొత్త చట్టాల వల్ల న్యాయ ప్రక్రియ, ఆ ప్రాసెస్ అనేది వేగవంతం అవుతుందా? వేగవంతం చేయాలి అన్న ఇప్పుడు నేను ఇందాక అదే అంటుంది, ఒక చట్టాన్ని రూపొందించేటప్పుడు ప్రభుత్వం యొక్క లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ఈ చట్టాలని మార్చే క్రమంలో ఈ కొత్త చట్టాలు ఏమంటాం కొత్త సీసాలో పాసారా పోసే ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో అంటే అది కొత్త పాసారా అనకూడదండి, కొత్త సీసాలు నాడుసాలో పోతున్నారేమో అని అనుకుంటున్నాను నేను. వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా, అది వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా జనానికి అర్థం కావాలి మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది. ఇది మన అంచనా. ఆ న్యాయ వ్యవస్థలో రకరకాల స్థాయిల్లో సుదీర్ఘకాలం అనుభవం సంపాదించినటువంటి వాళ్ళ అంచనాలు అవి. ఇంకా అవి ఆ అంచనాలు జనాన్ని దగ్గర చేరేటప్పుడు కొంత టైం పట్టుద్ది. అయితే నేనంటే ప్రభుత్వం ఈ చట్టాన్ని ఈ ప్రయోజనం కోసం తీసుకొస్తున్నాను. ఊపా దేశంలో అంతర్గత విద్రోహ చర్యలను అరికట్టడం కోసం ఊపా ఒక చట్టం, లేదు బాంబే అటాక్స్ నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక చట్టం, అంతకుముందు పార్లమెంటు మీద జరిగినటువంటి డిసెంబర్ దాడి సందర్భంగా పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, అంతకుముందు అంటే పంజాబ్ అంతర్గత విచ్ఛిన్నానికి పాల్పడే సందర్భాలు ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యమాలు కానీ, పంజాబ్లో జరిగినటువంటి ఘటనలు కానీ, వీటన్నిటి నేపథ్యంలో
టాడా, తాడా. ఇటువంటి యాక్ట్ అంటే ఒక 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 నిర్దిష్ట సందర్భం ఒక చట్టానికి ప్రేరేపణ, ఒక చట్టం యొక్క అవసరాన్ని ముందు తీసుకొస్తుంది. అటువంటిది ఈ 3 చట్టాలని ఈ పద్ధతుల్లో అడ్డదిడ్డంగా మార్చడానికి మీకు కావాల్సినటువంటి వాటినేమో నేరాలుగా ముద్ర వేస్తున్నారు. ఆఖరికి ఒక నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ మన షాహీన్ బాగ్ వీటన్నిటిలో జరిగింది కదా, పౌర చట్టాలకు వ్యతిరేకంగా. సిఏఏ, ఎన్ఆర్సీ, సిఏఏలకు వ్యతిరేకంగా జరిగినటువంటి శాంతియుతంగా జరిగినటువంటి ప్రదర్శనలకు కూడా మీరు ఎట్లా కావాలంటే అట్లా వాటిని వ్యాఖ్యానించుకొని కేసులు నమోదు చేయడానికి కావాల్సినటువంటి వెసులుబాటు ఇస్తున్నారు. కొత్తగా వచ్చినటువంటి మాబ్ లించింగ్ ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ కింద వచ్చింది. అటువంటి వాటిని కొంత నేరాల కింద పరిధిలో తీసుకొచ్చారు. అయితే ఆ మాబ్ లించింగ్ అనేది డిఫైన్ చేయాలి. ఏది మూకుమ్మడి హత్య దాన్ని డిఫైన్ చేయాలి. అటువంటి డెఫినేషన్స్ ఏ చట్టం అయినా ఇందాక చెప్పినట్టుగా నిర్వచనం, ఒక తప్పుని మనం నిర్వచించినప్పుడు జరిగింది తప్ప కాదా నిర్వచనానికి లోబడి ఉంటుందా లేదా అని మనకు అర్థమవుతుంది. దాని బాధ్యులు ఎవరని కూడా గుర్తిస్తారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే పని. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఓకే మనం చెప్పిన కథ అంతా విన్న తర్వాత అతను కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తాడు. అంటే దీంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఆ సెక్షన్ పరిధిలో ఉన్నటువంటి నిర్వచనాలకు లోబడి ఉన్నాయి కాబట్టి ఇది ఈ తరహా కేసు, ఇది పోస్కో కేసు, ఇది కిడ్నాప్ కేసు, ఇది మర్డర్ కేసు అని చెప్పి వాళ్ళు డిఫైన్ చేసి పెడతారు. అటువంటి స్పష్టత నిర్వచనాల విషయంలో అటువంటి స్పష్టత చాలా లోపించింది. కాబట్టి ఈ స్పష్టతని వ్యాఖ్యానించడంలోనే కొంత 10-15 ఏళ్ళు జ్యుడిషియల్ ఎక్సర్సైజ్ నడుస్తుంది, హయ్యర్ కోర్టుల నుంచి రావాలి. కాబట్టి ఇది లెక్క న్యాయ ప్రక్రియ ఇంకా ఇంకొంచెం అంటే ఇంతకంటే వేగంగా జరుగుద్దని నమ్మకం నాకైతే లేదు. తగ్గొచ్చు, తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గకపోయినా ఇంతకంటే వేగంగా అయితే పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఇంకేదన్నా పరిష్కారం అట్లా అయితే ఈ చట్టాల వల్ల కాదు. మనకి ప్రొసీజరల్గా వచ్చినటువంటి అడ్వాంటేజెస్, అంతకుముందు నోటీస్ పంపాలి అంటే ఒక ముద్దాయి ఏదో నెల్లూరులో ఉంటాడు, హత్య ఇక్కడ, ఒక ఘటన ఇక్కడ జరుగుద్ది నేరం, ఆ ముద్దాయికి నెల్లూరులో పోస్ట్ మ్యాన్ ద్వారా పంపించిన లెటర్ అందింది, సమన్ తీసుకొని వాడు ఇక్కడికి వచ్చేటప్పుడు 6 నెలలు 3 నెలలు పట్టుద్ది. అటువంటి రెవల్యూషన్స్, కొన్ని కమ్యూనికేషన్ రెవల్యూషన్స్ వల్ల ప్రాసెస్ త్వరగా చేరటం, కక్షిదారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు త్వరగా చేరే అవకాశం ఉంది. కోర్టు నుంచి కూడా వెళ్ళే సాధనాలు, మార్గాలు, అవకాశాలు మరింత విస్తృతమయ్యాయి. కాబట్టి ఆ క్రమంలో ప్రొసీజరల్ డిలే కొంత మనం తగ్గుద్దు తప్ప ఈ చట్టాల వల్ల ప్రొసీజరల్ డిలే తగ్గిందని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆఖరి ప్రశ్న అంటే యాజ్ అ హోల్ ఈ చట్టాల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఈ కొత్త చట్టాల వల్ల ప్రజలకు ఏదైనా ఈ రంగంలో న్యాయం జరగడంలో కానీ, లేకపోతే కేసులు పరిష్కారంలో కానీ, లేకపోతే శిక్షల విషయంలో కానీ, నిర్దోషులు బయటపడ్డంలో కానీ, లేకపోతే ఏదైనా ఏ రూపంలోనే సరే మీకు బాగా అర్థమవుతుంది హైకోర్టు లైన్ కాబట్టి అసలు ఎవరికైనా మీరు స్టేక్ హోల్డర్స్ అన్నది దేనంటే మీరు పరిచయం చేసేటప్పుడు కూడా మీరు హైకోర్టు లాయర్ అని చెప్తున్నారు. నేను ఇంకా హైకోర్టుకు వెళ్ళలేదు, ప్రస్తుతం జిల్లా కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. తర్వాత ఇంతకే మాకు ఏంటి పరిస్థితి, అసలు ప్రజలకు ఏమైనా అవకాశం ఉందా? ఇక్కడ అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటే మోడీ గారి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఒకటి ఉంటుంది, ఎన్సీఆర్బి. వాళ్ళు లెక్కలు తీస్తారు, రైతుల ఆత్మహత్యలు లెక్కలు తీస్తారు. ఆ రైతుల ఆత్మహత్యలు అవే 3 లక్షలు 3,000 3 లక్షలు 3,60,000 అదే స్థాయిలో ఉన్నాయి. కానీ అందులో రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, కౌలు రైతుల్ని, ఓళ్లలో అప్పుల ద్వారా చనిపోయినటువంటి వాళ్ళని వేరు చేసేసి రైతుల సంఖ్య తగ్గించారు, చనిపోయినటువంటి రైతుల సంఖ్య తగ్గించారు. అట్లాగే ఈ మొత్తం వ్యవహారంలో ఈ నూతన న్యాయ పరిపాలన నేపథ్యం, చట్టాల నేపథ్యంలో కేసులు మారే అవకాశం అయితే లేదు, కేసుల సంఖ్య తగ్గే అవకాశం లేదు. జైల్లో ఉన్న వాళ్ళ గురించి, అండర్ ట్రయల్స్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైన రక్షణలు ఇస్తారు అన్నది ఈ చట్టంలో స్పష్టంగా రావాల్సినటువంటి మిస్ అయినటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి. కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది కూడా ఉండొచ్చు, చాలా మంది. వాళ్ళందరి గురించి ప్రొసీజర్ 70% 75% ఓన్లీ అండర్ ట్రయల్సే కాదు, అండర్ ట్రయల్స్ ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన రక్షణలు ఇస్తున్నారు, వాళ్ళకి ఏం పని, వాళ్ళ జీవితాలని తొందరగా వెలుగు చూడటం కోసం ఏం అవకాశం కల్పిస్తున్నారు ఈ చట్టాల్లో అనేది లేదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఈ మొత్తం కసరత్తులో గతంలో నేరం అన్న నిర్వచనానికి నిర్వచన పరిధిలోకి వచ్చినటువంటి ఒక ఘటన, చర్య ఈరోజు కొత్త చట్టాల పరిధిలో నేరం కాకపోవచ్చు. కొన్ని కొత్త నేరాలు కొత్త చట్టాల పరిధిలో నేరాలు, కొన్ని కొత్త అంశాలు, కొత్త ఘటనలు, కొన్ని సందర్భాలు కొత్త చట్టాల పరిధిలో నేరాలు కావచ్చు.
అట్లా చూసుకుని ఇందాక రైతు ఆత్మహత్యల సంఖ్యను ఎట్టయితే తగ్గించి ఓవరాల్గా నేరాల సంఖ్య నేరాల సంఖ్య తగ్గలేదు, రైతుల ఆత్మహత్య తగ్గింది అవును. అని ఎట్లయితే చెప్పామో అట్లాగే ఇక్కడ కూడా జంబ్లింగ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి సంఘ పరివారం శక్తులు వాళ్ళు కత్తులు కర్రలు పట్టుకొని రోడ్ల వెంబడి తిరిగితే అదేమీ నేరం కాదు. ఏదన్నా ప్రజా ఉద్యమాలకు సంబంధించిన మహాసభ పెట్టుకుని వాలంటీర్ ఫోర్స్ని తీసుకెళ్ళి రోడ్డు మీద తీసుకెళ్తే అది నేరం. సో అటువంటి జంబ్లింగ్స్ అంటే మీరు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఒకే చట్టానికి ఒకే నేరానికి ఎవరికి శిక్ష వేయాలి, ఎవరికి శిక్ష వేయకూడదు, ఆ నేరం పరిధిలోకి ఎవరిని తీసుకురావాలి, ఎవరిని తీసుకురాకూడదు అన్న డిస్క్రిప్షన్ పోలీస్ డిపార్ట్మెంట్కి బోల్డ్ అంత ఇచ్చేశారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, దాదాపుగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏమవుద్ది, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు జైల్లో ఉంటారు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు గట్టున ఉంటారు. అదొకటి. అంతేకాకుండా సామాజికంగా ఆర్థికంగా బలహీనులు ఉంటారు, బలవంతులు బయట ఉంటారు. సో అదే రకమైనటువంటి దిశలో మనం ప్రయాణం ప్రారంభమవుతోంది. మన గత వారం రోజుల నుంచి నూతన నయా భారత్ దిశగా ప్రయాణం ప్రారంభమైంది. మొత్తానికి మీరు చెప్పిందంతా కూడా కొత్త సీసాల్లో పాత సారా కంటే కూడా కల్తీ సారా అనుకోండి. కల్తీ సారా, ఎస్ కరెక్ట్ వర్డ్. కల్తీ సారా అది 80-20% చేంజెస్ కదా, కాబట్టి కల్తీ సారా అని మీరు అంతే సందర్భంగా చాలా కీలకమైన విషయాలు సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యేలా కూడా ఈ 3 చట్టాల్లో జరిగిన విషయాన్ని బాగా వివరించారు. మీకు మా ఛానల్ తరఫున థాంక్యూ.